చెప్పండి భయ్య. ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవాలి? టీడీపీకి వెళ్తే బాగుంటుందన్న. టీడీపీ. ఎందుకని టీడీపీ? అంటే జగన్ వచ్చాడు కానీ పోస్టులు ఏం తీయలేదు, ఏమీ చేయలేదు. అసలు ఎక్కడ ఉంది, ఏం చేశాడు అసలు? ఏమీ చేయలేదు అన్న. ఏది ఈటీవీది పర్లేదు, నా ఛానల్ ఏంటి ఓన్ యూట్యూబ్ ఛానల్. అంటే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసిన నవరత్నాలు డబ్బులు ఇచ్చారు ప్రతి. డబ్బులు ఎత్తే దేనికన్నా ఇచ్చినవాడికి ఇచ్చాడు కానీ అందరికీ ఏమీ అంత కరెక్ట్గా ఏం లేదు. అసలు జగన్ వచ్చింది దేనికి వచ్చాడు అసలు? ఏం చేశాడు? ఏం చేయలేదు. జాబ్స్ ఏమైనా తీసాడా, పోస్టులు ఏమైనా తీసాడా? 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. అది ఎలా తీసినా ఇంకేం జరుగుతుంది అన్న? ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్ అయిపోద్ది, అది అలా నెగ్లెక్ట్ అయిపోతుంది. ఏమి జరగని పరిస్థితులు అయినా. ఓవరాల్గా చంద్రబాబు వస్తేనే బెస్ట్ అంటారా? అలా అని చెప్పలేమన్నా. ఎవరు వచ్చినా అంతే అన్న. మన దేశం అయితే ఇంకెలాగే ఉంటుంది. ఎవరు వచ్చినా ఏం చేయరు. థ్యాంక్ యూ. మీరేమంటారు? మా అన్న చెప్పింది పరిస్థితి టీడీపీ, జై టీడీపీ. ఎందుకు టీడీపీ? ఎందుకు? మా వాడు చెప్పాడు కదన్న, ఇంకేంది ఎవరు వచ్చినా ఇంకేం లేదన్నప్పుడు. జగన్ పాలన చూసాం కదా, దాని మీద వాళ్ళే బాగా చేశారని, అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ. నేను జగన్ అయితే గెలవాలనుకుంటున్నాను. జగన్ ఎందుకని? జగన్ ఎందుకంటే చాలా సంక్షేమ పథకాలు చేశారు, తర్వాత పేదలకు ఉపయోగపడేటట్టు చేశారు. అన్ని పేదలకి అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 2 సంవత్సరాలు పోయినాయి, 3 సంవత్సరాలు ఆయన పరిపాలన జరిగింది. ఆ 3 సంవత్సరాల్లో కూడా పేదలందరికీ మంచిగా జరిగింది. స్కూల్స్ అయితేనేంటి, చాలా సంక్షేమ పథకాలు జరిగాయి కదా. ఇంకా చాలా అని ఒకటని చెప్పలేము. పేదలకు మాత్రం ఉపయోగపడ్డాడు, పేదలను పోషించాడు, పిల్లల్ని పోషించారు, స్కూల్స్ మంచిగా చేశారు, అందరికీ ఉపయోగపడ్డాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ భరత్ గారు ఎంపీగా ఉన్నారు కదా, డెవలప్ చేశారా రాజమండ్రి గురించి నాకు తెలియదు, మాది కాకినాడ. థ్యాంక్ యూ.